Hi guys, welcome to Prasanna Vati. This is Prasanna. Here is a non-spoiler review of Eagle movie directed by Karthik Gattamneni, music director Devjan, and acted by hero Raviteja garu, heroine Anupama Parmeshwar and Kavya Tappar. And in supporting roles lo chuskunte Ajay Ghosh garu, Navdeep garu, Srinivas Avasarala garu and Srinivas Reddy garu aithe unnaru main roles lo. Inka movie vishayaniki vacheste full of action movie bhayya. Personal ga nakaithe action movies ante chala ishtam. So అందుకే somehow ఈ మూవీ నాకైతే బాగా నచ్చింది. అండ్ ఈ మూవీ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే మాత్రం పండగే భయ్యా. అండ్ వచ్చేసరికి తన పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది రవితేజ గారిది. అంటే ఇంతకుముందు ఎంత మాస్గా చేస్తాడు అంతే మాస్గా చేశాడు. ఆయన ఇప్పుడు 100% ఇస్తారు. అండ్ మూవీలో ఇంకా ఫస్ట్ హాఫ్ విషయానికి వచ్చేస్తే మాత్రం ఫ్లాష్ బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ స్టార్ట్ చేస్తారు కేజీఎఫ్ లాగా. అండ్ ఇంటర్వ్యూలో వచ్చేయడానికి అన్ని కలుపుతూ వస్తారు ప్లాట్స్ అన్ని. అండ్ ఆ ఇంటర్వ్యూ నుంచి స్టోరీని ఒక పాత్రలోకి తీసుకెళ్తారు. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మొత్తం యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి బాగా. ఫైట్స్ మాత్రం చాలా బాగున్నాయి. సినిమాకి ఏదైనా ప్లస్ ఉందంటే అది సెకండ్ హాఫ్ భయ్యా. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగా తీశారు. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. సినిమా మొత్తం బాగానే తీశారు. అండ్ లైక్ చెప్పుకోవాలంటే కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. అండ్ రవితేజ గారికి ఇదైతే మంచి కంబ్యాక్ మూవీ. అండ్ టైగర్ నాగేశ్వరరావు బాగానే ఆడింది. కానీ ఇది అంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగుంది. ఇంకా ఈ మూవీ హైలైట్స్ ఏంటంటే ఆ ఫైట్సే భయ్యా. ఫైట్స్ మాత్రం చాలా బాగా తీశారు. అండ్ మ్యూజిక్ బీజిఎం కూడా పర్లేదు. సాంగ్స్ కూడా ఒకటి రెండు బాగానే ఉన్నాయి. అండ్ బీజిఎం మాత్రం పర్లేదు అనిపించారు. ఇంకా ప్రతి సినిమాకి నెగిటివ్స్ ఉన్నట్టు ఈ సినిమాకి కూడా నెగిటివ్స్ ఉన్నాయి. స్టోరీ టెల్లింగ్ అనేది నెరేషన్ అనేది సరిగ్గా లేదంటే నేను కనెక్ట్ అవ్వలేదని. అండ్ చెప్పుకున్నట్టే ఫస్ట్ హాఫ్ కొంచెం కన్ఫ్యూజన్గా అంటే గందరగోళంగా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూల కల్లా దాన్ని సెట్ చేసేస్తారు. అండ్ ఈ సినిమాలో మెయిన్ నెగిటివ్ పాయింట్ ఏమైనా ఉందంటే అది లవ్ స్టోరీ భయ్యా. మనం అంతగా కనెక్ట్ అవ్వలేం. అండ్ స్టోరీ విషయానికి వస్తే మాత్రం హీరో ఎక్కడో ఉంటారు. దాని గురించి ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుంటూ ఉంటారు. చివరిలో వచ్చి రివెంజ్ చేసి అది తీర్చుకుంటుంటాడు. సినిమా ప్లాట్ అయితే ఇది. ఇంకా ఫైనల్గా సినిమాకి వెళ్ళాలా వద్దా అంటే డెఫినెట్లీ వెళ్ళొచ్చు. ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే చాలా బాగా తీశారు. అండ్ మూవీలో రవితేజ గారి పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. వాటి కోసమే వెళ్ళొచ్చు. ఇంకా పర్సనల్గా యాక్టర్స్ విషయానికి వస్తే ఎవరో రోల్లో వాళ్ళు బాగానే చేశారు భయ్యా. నవదీప్ గారు బాగానే చేశారు. అనుపమ గారు బాగానే చేశారు సపోర్టింగ్ రోల్స్లో. ఇంకా కొన్నిసార్లు కామెడీ అయితే వర్కౌట్ అయింది. ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది. ఇంకా మూవీకి నేను ఇచ్చే రివ్యూ ఎంతంటే